నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో ఇప్పుడు ఫాస్టాగ్ గురించి లేటెస్ట్గా నితిన్ గడ్కరీ గారు ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఎవరైతే మనం వెహికల్స్ ఉంటాయో వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఫాస్టాగ్ని చేంజ్ చేయడం జరిగింది. ఈ ఫాస్టాగ్ ఏదైతే ఉందో యాన్యువల్ అనమాట. మనం ఒకటేసారి సంవత్సరానికి ఒక పాస్ తీసుకుంటాం. ఆ పాస్ యొక్క కాస్ట్ 3,000 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. ఈ 3,000 రూపాయలు ఏదైతే మనం ఇయర్లీకి పాస్ తీసుకుంటామో ఆ 1 ఇయర్కి వ్యాలిడిటీ ఉంటుంది. ఈ 1 ఇయర్లో వ్యాలిడిటీ ఎలా ఏంటిది, ఇది ఎప్పటి నుంచి అమలు? ఆగస్టు 15 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఇది మనకి దీనికి సంబంధించిన ఏదైతే ఉందో అంటే హైవే మీద ఎవరైతే జర్నీ చేస్తారో వాళ్ళకి ఫాస్టాగ్ ఏదైతే ఇయర్లీ పాస్ ఉంటుందో స్వాతంత్ర దినోత్సవం రోజున ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తుంది. ఇది 3,000 కనుక మనం కట్టినట్టయితే ఒక ఏడాది పాటు ఒక 1 ఇయర్ కానీ 200 ట్రిప్పులు, అంటే ఉదాహరణకి ట్రిప్పులు ముందు అయిపోయినాయి అనుకోండి, అయిపోయినట్టే. అంటే 3,000 డివైడెడ్ బై 200 చేస్తే 15 రూపాయలు పడుతుంది ఒక ట్రిప్కి. ఉదాహరణకి ఇక్కడ నుంచి విజయవాడ అనుకోండి, విజయవాడ ఇక్కడ నుంచి కరీంనగర్ ఎటన్నా సరే మనం వెళ్ళినాం అనుకోండి, మధ్యలో 3-4 టోల్ గేట్లు ఉన్నాయి అనుకోండి, అంటే ఒక్కొక్క దానికి 15 అప్ అండ్ డౌన్ జర్నీ జరిగింది అనుకోండి. ఒక 8 ట్రిప్పులు జరిగింది అంటే 8 సార్లు అయిపోయినట్టే. అంటే 200 ట్రిప్పుల్లో 8 సార్లు అయిన తర్వాత ఇది ఎవరికి అంటే నాన్ కమర్షియల్ వెహికల్స్, అంటే మన ఇండివిజువల్ ఎవరైతే పర్సనల్ వెహికల్స్ ఉంటాయో జీపులు, కార్లు, వ్యాన్లు వాటికి వర్తిస్తుంది. ఇది మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో పనిచేస్తుంది. ఎక్కడ ఫాస్టాగ్ అయినా ఆటోమేటిక్గా అప్లికబుల్ అవుతుంది. ఇది జాతీయ రహదారుల పైన యాక్టివేషన్ కోసం దీన్ని చేయటం జరిగింది. దీనికి ఒక లింక్ ఇస్తారు. ఆ లింక్ ఇంకా ఓపెన్ కాలేదు, ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది. ఇంకా టైం ఉంది. ఇప్పుడు మనం జూన్ 19లో ఉన్నాం ఈ వీడియో చేసే టైంకి. అంటే జూన్ అయిపోవాలి, జూలై అయిపోవాలి, ఆగస్టు 15, అంటే సుమారుగా ఇంకో 2 నెలలకి ఒక 4-5 రోజులు తక్కువతోటి ఉంది. అప్పుడు మళ్ళీ దీనికి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ తోటి మనము NHAI, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, NHAI MORTH, ఆ 2 వెబ్సైట్లు ఇంకా ఓపెన్ చేస్తారు. ఆ లింకులు వస్తాయి. ఆ లింకుల్లో మనం కనుక పే చేసుకుంటే ఆటోమేటిక్గా మంది వ్యాలిడిటీ అవుతుంది. ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు అంతకుముందు ఎవరైతే ఫాస్టాగ్లు ఉన్నాయో అవన్నీ కూడా అప్లికబులే, అవన్నీ కూడా వ్యాలిడిటే, అవన్నీ కూడా మళ్ళీ చెల్తాయి అనమాట. అంతే తప్ప దీనివల్ల ఏం జరుగుతుంది అంటే టోల్ ప్లాజాల వల్ల టైం వేస్ట్ కాకుండా జర్నీ కాడ మనకి అంటే ఎక్కువ శాతం మామూలు అప్పుడు ఏం కాదు, కానీ ఈ పండగలప్పుడు, లేకపోతే ఈ సంక్రాంతి, దసరా అప్పుడు, లేకపోతే ఏమన్నా ఫెస్టివల్స్ అప్పుడు, పుష్కరాలప్పుడు, లేకపోతే అటువంటి అప్పుడు బాగా ఈ టోల్ ప్లాజాల దగ్గర బ్లాక్ అయిపోవటం ఉంటుంది రష్. అందుకని దీంతో అలా ఉండదు అనేది ఉద్దేశం అనమాట. అంటే ఎవరైతే ప్రైవేటు వాహనదారులు ఉంటారో సౌకర్యవంతమైన ప్రయాణం చేయడానికి ఇది బాగుంటుంది, అనుభవం ఉంటుంది అనేది అనమాట. ఒక్కొక్క ట్రిప్కి మనకి 15 రూపాయలు ఛార్జ్ చేస్తారు. కమర్షియల్ వెహికల్స్ మాత్రం చేయరు. కమర్షియల్ వెహికల్స్ ఉన్న వాళ్ళు కనుక ఇది కనుక తీసుకుంటే ఏ టైంలో అయినా వాళ్ళ దృష్టికి వచ్చేస్తే దాన్ని క్లోజ్ చేస్తారు అనమాట. వాళ్ళు అటువంటివి కనుక చేస్తే డీయాక్టివేట్ చేస్తారు దాన్ని. ఇది ఇప్పుడు నితిన్ గడ్కరీ గారు దీని గురించి అనౌన్స్ చేయడం జరిగింది. అయితే మనం ఏంటిదంటే ఇంకా ఈ టోల్ ప్లాజాలు ఏవైతే ఉన్నాయో, టోల్ గేట్ ఏవైతే ఉన్నాయో అన్ని దాటితే అన్ని ఒకటి లెక్కేసుకోవచ్చు. మనకి చూపిస్తుంది. యాప్లు ఉంటాయి. యాప్ల తర్వాత మనకి ఎన్ని ట్రిప్పులు తిరిగినాయి, ఇంకెంత బ్యాలెన్స్ ఉంది, ఏది ముందైతే అది. సపోజ్ ట్రిప్పులు ముందు అయిపోయినాయి అనుకోండి, 3,000 అయిపోయినట్టే. సపోజ్ ట్రిప్పులు కాలేదు అంటే సంవత్సరం అంతా వ్యాలిడిటీ ఉంటుంది. సో ఏది ముందైతే అది. సపోజ్ సంవత్సరంలో మీరు 200 ట్రిప్పులు తిరగలేదు అనుకోండి, 3,000 అయిపోయినట్టే. సపోజ్ 2-3 నెలల్లోనే 200 ట్రిప్పులు తిరిగిరు అనుకోండి, మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి. సేమ్ ఇది అనమాట. ఇది దీనికి సంబంధించింది. ఇంకా ఏదైనా ముందు అప్డేట్స్ ఉంటే నేను మళ్ళీ ఇంకొకసారి దీని గురించి క్లియర్గా చెప్తాం. ఇప్పుడు ఏంటి అంటే ఏదైతే వెహికల్స్ ఉంటాయో టైం సేవ్ అవుతుంది. టోల్ ప్లాజా దగ్గర వెయిట్ చేయక్కర్లేదు. మళ్ళీ ప్రతిసారి రీఛార్జ్ చేసుకోవటం, ఉందా లేదా అని చెక్ చేసుకోవటం, కట్టలేదు, ఇవన్నీ కూడా చాలా టైం వేస్ట్ కాకుండా, టైం స్పెండ్ చేయకుండా ఒకటేసారి కట్టేస్తే ఒక 1 ఇయర్ వరకు ఉంటుంది. ఇది ఫాస్టాగ్లో లేటెస్ట్ న్యూస్ మీకు అప్డేట్ చేస్తున్నాను. ఓకే, సెలవు.